18 అక్టోబర్ 2 నాటికి భారతదేశంలోనే 4వ రాష్ట్రంగా ఈ యొక్క 100% అంటే ఓడిఎఫ్ ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ 100% మరుగుదొడ్ల నిర్మాణం కార్యక్రమం చేపట్టి దాంతోపాటుగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ గ్రామాల ఏర్పాటు చేయడం కోసం మ్యాజిక్ పిట్స్ కావచ్చు ఇతరత్ర కూడా 100% చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ అంశాల్లో ఏ విధంగానైతే భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందో అది మిషన్ కాకతీయ కావచ్చు ఇతరత్ర కావచ్చు అదేవిధంగా ఈ యొక్క గ్రామీణ వాతావరణాన్ని టోటల్గా మార్పు తెచ్చేటువంటి విధంగా మహాత్మా గాంధీ గారు కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం సాధించడానికి స్వచ్ఛత సాధించడం కొరకు వీళ్ళందరినీ కూడా వినియోగించుకోవడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. థాంక్యూ. Now question number 146C, Minister for Agriculture. Please. No. Kishan Reddy, please. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి 4 కళాశాలలు. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష జమ్మికుంట కరీంనగర్ జిల్లా, తోర్నాల సిద్దిపేట జిల్లా, సర్దాపూర్ సిరిసిల్ల జిల్లా, మాల్తుమ్మెద కామారెడ్డి జిల్లా అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం ప్రతి పాలిటెక్నిక్ కళాశాలలో 30 మంది విద్యార్థుల ప్రవేశంతో 2015-16 సంవత్సరంలో కళాశాలను ప్రారంభించడమైంది అధ్యక్ష. వారు దుర్గం చెన్నయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 80% ప్రజలు కూడా మరి వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. మరి అటువంటి సందర్భంలో యువత ఏదైతే ఉందో మరి ఇంతకుముందు అయితే ప్రైవేటు ఉద్యోగాల మీద సాఫ్ట్వేర్ జాబ్ల మీద ఆసక్తి ఉండేది. కానీ రాను రాను యువతకు కూడా వ్యవసాయం పట్ల మరి ఆసక్తితోని అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ పాలిటెక్నిక్ చేద్దామనే ఆలోచనతో ఉన్న యువతకు మరి మన తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు చేశారనేది మన మంత్రి గారిని మరి సవినయంగా కోరుతూ, అట్లాగే కరీంనగర్ వరంగల్ మరి హైదరాబాద్ రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలకే 3-4 మరి ఇస్తున్నారా పాలిటెక్నిక్ కాలేజీలు. వెనుకబడ్డటువంటి మరి ఆదిలాబాద్ వెనుకబడ్డటువంటి మా బెల్లంపల్లి నియోజకవర్గంలో చాలామంది పేద రైతులు మరి ఉన్నారు కాబట్టి, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మరి ఏమైనా పాలిటెక్నిక్ కాలేజీలు ఇస్తుండ్రా అని చెప్పేసి నేను మంత్రి గారిని అడుగుతూ అధ్యక్ష, అట్లాగే కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు ఒకటి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి మా మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి 250 ఎకరాలు 1981 సంవత్సరంలో అప్పుడు మరి వ్యవసాయ విజ్ఞాన కేంద్రం పెట్టడం జరిగింది అధ్యక్ష. రాను అది ఇప్పుడు ఒక వాచ్మెన్ తప్ప అక్కడ ఏమీ లేదు. అక్కడ హార్టికల్చర్ మామిడి తోట కూడా చాలా పెద్ద తోట ఉన్నప్పటికీ కూడా అక్కడ అధికారులు పట్టించుకోనందువల్ల అది నిర్వీర్యం అయిపోతుంది. మరి దానిని పునరుద్ధరించి అట్లాగే కృషి విజ్ఞాన కేంద్రం కూడా అక్కడ కావాలని చెప్పేసి మేము అక్కడ డాక్టర్ విరోజ్రావు గారు అని చెప్పేసి మా ప్రాంతము డిప్యూటీ డైరెక్టర్ మరి జయశంకర్ గారి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు చాలా ప్రయత్నం చేసిన అధ్యక్ష. దయచేసి ఆ కృషి విజ్ఞాన కేంద్రాన్ని బెల్లంపల్లిలో ఇవ్వాలని ఆరు రమేష్ గారు. మంచిగా ఇచ్చిన మీ పాయింట్ మాట్లాడి ఇంకో పాయింట్ కూడా మాట్లాడి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన రైతు బిడ్డ కాబట్టి వ్యవసాయంపై ఈ రాష్ట్రంలో 180% ఆధారపడి జీవనం సాగిస్తున్నారనే ఒక మంచి ఉద్దేశంతో నూతనంగా 4 పాలిటెక్నిక్ కళాశాలలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష. మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, మరి ప్రైవేట్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, ఉంటే విద్యార్థుల సంఖ్య ఎంత, మరి
పాలిటెక్నిక్ కళాశాలలు స్థాపించాం, గతంలో కూడా ఉన్నాయి. కానీ మరి బీఎస్సీ అగ్రికల్చర్లో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎంత శాతం సీట్లు ఇస్తున్నారో తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని అడగదలుచుకున్న అధ్యక్ష. అదేవిధంగా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ప్రభుత్వం ఏ చర్యలైనా తీసుకుంటుందా? ముఖ్యంగా వరంగల్ జిల్లాలో రీసెర్చ్ సెంటర్ ఉంది, పాలిటెక్నిక్ కళాశాల ఉంది అధ్యక్ష. మరి నా నియోజక పరిధిలోనే మొన్ననే గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు వెటర్నరీ అగ్రికల్చర్ కాలేజ్ ప్రారంభం చేయడం జరిగింది. మరి ఆ కళాశాలకు పర్మనెంట్ బిల్డింగు శాంక్షన్ చేసి స్టాఫ్ కూడా సఫిషియెంట్గా వస్తే మరి వ్యవసాయంపై ఆధారపడుతున్న ఆ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందడానికి వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ సూచనలు సలహాలు దొరకడానికి కానీ విద్యార్థులకు అక్కడే పై చదువులకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని వీటికి సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. రవీందర్ రెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అడగగానే ముఖ్యమంత్రి గారు 2015లో మిషన్ కాకతీయ ప్రోగ్రాంలో మా నియోజకవర్గం వచ్చిన సందర్భంలో మా ప్రాంతంలో మొత్తం రైతులు ఉన్నారు, ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఇచ్చినట్టయితే మాకు లాభం అవుతుందని చెప్పి అడగగానే గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం నిజంగా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుస్తున్న అధ్యక్ష. మరి మంత్రి గారిని అడుగుతుందంటే స్టార్ట్ చేశారు, ఆల్రెడీ క్లాసెస్ నడుస్తున్నాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్. కాకపోతే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ పాత ఏదైతే సీడ్ ఫామ్ ఉందో అందులో నడుస్తున్నాయి కాబట్టి అది మరి కొత్తగా బిల్డింగ్ ఏ లోపల ఎన్ని రోజులు తయారైతే దయచేసి చెప్పాలని చెప్పి నేను మంత్రి గారిని కొడుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు పాలిటెక్నిక్ కళాశాలలు శాంక్షన్ చేసినాం, మరి వాళ్ళేమో చదువుకుంటారు బయటకు వస్తున్నారు, వచ్చినాక వాళ్ళకు ఈ అసిస్టెంట్ ఏఈఓ పోస్టులు పడ్డాయి మన రాష్ట్రంలో. ఎన్ని పోస్టులలో మరి వీళ్ళు పాలిటెక్నిక్ ఎంత పర్సెంటేజ్ మీరు ఇవ్వగలుగుతున్నారు అది కూడా చెప్పాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా ఇప్పుడైతే మాల్తూ మీద అయితే ఫామ్ మీరు ఇచ్చిరో అక్కడ 800 acres సీడ్ ఫామ్ ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద సీడ్ ఫామ్ ఉండే, అది బ్రహ్మాండంగా మీరు వచ్చినాక ముఖ్యమంత్రి గారు చొరవ వల్ల మంత్రి గారు చొరవ వల్ల ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది అధ్యక్ష. దాని ముంగంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా 60 ఎకరాలు చేస్తున్నారు అధ్యక్ష. 2000 ఎకరాల ల్యాండు ఇంకా అక్కడ ఉన్నది. ఏమన్నా భవిష్యత్తు రాబో రోజుల్లో మరి అగ్రికల్చర్ బీఎస్సీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, హార్టికల్చర్ బీఎస్సీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా దయచేసి చెప్పాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు రసమై బాలకృష్ణ. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆధునిక వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మహాసంకల్పానికి ఇప్పుడే వ్యవసాయ రంగాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అన్నటువంటి భావనతోని పుష్కలంగా ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, రేపు భవిష్యత్ ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నీటి వనరుల కేంద్రం కలిగినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు అనేటివి చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకనంటే సుమారుగా ప్రతి జిల్లాలోనన్నా అంటే మిగతా ఐటీఐ కళాశాలలు ఎట్లనో, ఇంజనీరింగ్ కళాశాలలు ఎట్లనో అలాగే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏది అడిగినా, ఏ చదువుకున్న పిల్లవాడిని అడిగినా కూడా నువ్వు చదువుకొని ఏం చేస్తావంటే నేను కలెక్టర్ని అవుతా అంటారు, ఇంజనీర్ అవుతా అంటారు, డాక్టర్ని అవుతా అంటాడు, కానీ నేను ఒక వ్యవసాయమైనటువంటి రైతునైతా అని ఎవరు కూడా చెప్పట్లేదు అధ్యక్ష. రేపు పొద్దుగాల ఈ కళాశాల నుంచి వచ్చే విద్యార్థులు నేను ఈ దేశానికి అన్నం పెట్టే ఒక గొప్ప రైతునైతున్నటువంటి భావన కలగాలంటే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అనేది చాలా ప్రాధాన్యత. కాబట్టి అధ్యక్ష, నా నియోజకవర్గము మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ అంతా కూడా మానకొండ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. అక్కడ చాలా ఆధునికమైనటువంటి విత్తనాలు అంటే ముఖ్యంగా మా మానకొండ నియోజకవర్గంలో లభించే ఒక విత్తనాలకు అంతర్జాతీయంగా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అధ్యక్ష. మా నియోజకవర్గంలో గతంలో కూడా ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కావాలని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కూడా అడగడం జరిగింది. అది ఇప్పటివరకు కూడా కొద్దిగా దాని విషయంలో ఇంకా ఏ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి దయచేసి మినిస్టర్ గారు మీ డిమాండ్ అర్థమైంది. రసమయ్య గారు. అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు దుర్గం చెన్నయ్య గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. బ్యాక్వర్డ్ ఏరియాలో పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయని అడిగారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో
13 కాలేజీలు గవర్నమెంట్ పాలిటెక్నిక్ పనిచేస్తున్నాయి అధ్యక్ష. వారి ప్రాంతంలో కావాలని అడిగినటువంటి దానికి అవసరాన్ని బట్టి అక్కడ పరిశీలిస్తాం అధ్యక్ష. తర్వాత కేవీకే కావాలని అడిగారు. ఆల్రెడీ బెల్లంపల్లిలో కేవీకే కావాలని మన జిల్లాల విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి స్వయాన కేంద్ర మంత్రివర్యులకు ఉత్తరం రాశారు. ప్రతి జిల్లాకు ఒక కేవీ కేంద్రం కావాలని. అందులో బెల్లంపల్లికి కూడా ఒక కేవీ కేంద్రానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావాలని రికమెండ్ చేశాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆరు రమేష్ గారు అడిగారు అధ్యక్ష, టోటల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అధ్యక్ష? ప్రభుత్వ పరంగా 13 కాలేజీ అధ్యక్ష. వాటిలో సీట్ సంఖ్య 475 సంఖ్య అధ్యక్ష. ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అడిగా అధ్యక్ష? ప్రైవేట్ కాలేజీ 11, వాటిలో సీటు సంఖ్య 570 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులకు అగ్రికల్చర్ కాలేజీలో ఎంత పర్సెంట్ ఇస్తారు అడిగా అధ్యక్ష? వారికి అగ్రికల్చర్ కాలేజీలో 15% సీట్లు పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులకు కేటాయిస్తాం అధ్యక్ష. అంటే నంబరే చెప్పాలంటే 47 సీట్స్ వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష. తర్వాత రవీందర్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ విషయం అడిగే అధ్యక్ష. నాట్ ఓన్లీ మాల్తో మీద ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారంగా కొత్తగా ప్రారంభించబడ్డటువంటి జమ్మికుంట, తోర్నాల, సిరిసిల్ల, మాల్తో మీదకి ఇప్పటికే జమ్మికుంటకు 14 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. తోర్నాలకు 28 ఎకరాలు, సర్దాపూర్ సిరిసిల్లకు 12.5 ఎకరాలు, మాల్తో మీదకు 25 ఎకరాలు ఇస్తూ జమ్మికుంట, తోరణాల ఈ 2 కాలేజీలకు 6 కోట్ల రూపాయల బిల్డింగ్ల నిర్మాణం త్వరలోనే పూర్తి కాబోతుంది. జమ్మికుంటకు కూడా 2.7 crore శాంక్షన్ ఇచ్చాం. అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. రేపు జూన్ వరకు కంప్లీట్ అవుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు రవీందర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాల్తో మీదకి మొన్న 25 ఎకరాల స్థలాన్ని మా అగ్రికల్చర్ ఫామ్ నుంచి యూనివర్సిటీ కేటాయించాం పాలిటెక్నిక్ కాలేజ్ కోసం. త్వరలోనే దానికి కూడా ఒక 7 crore శాంక్షన్ చేస్తున్నాం కాలేజీ కోసం, హాస్టల్ కోసం. త్వరలోనే ఆ నిర్మాణం కూడా టెండర్స్ పిలిచి మొదలు పెడతాం అధ్యక్ష. మరొక ప్రశ్న అడిగే అధ్యక్ష, ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చదివినటువంటి వారికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉద్యోగాలని అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు రాష్ట్రం ఎన్నలేని విధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తనింగ్ చేయడానికి, రైతులకు విస్తరణ అధికారులు అందుబాటులో తీసుకురావడానికి ఇంతవరకు రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కొత్త సీట్లు మంజూరు కాలేదు అధ్యక్ష. ఉన్న పాత సీట్లు అంటే భర్తీ చేశారు కానీ కొత్తగా పోస్ట్ మంజూరు కాలేదు అధ్యక్ష. 2000 హెక్టార్లకు ఒక విస్తరణ అధికారి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్లాన్ చేసి మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి కొత్తగా 1000 పోస్ట్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. పోయిన గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పోస్టులు 1000 పోస్ట్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఈ 1000 పోస్టులతో పాటు వేకెన్సీ ఉన్నటువంటి 311 ఏఈఓ పోస్టులు అంటే 1311 పోస్టులు ఏఈఓ పోస్టులు అధ్యక్ష. 120 మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టు అధ్యక్ష వేకెన్సీ అవన్నీ. హార్టికల్చర్ ఆఫీసర్స్ 75 అధ్యక్ష. ఇందులో ఏఈఓ పోస్టులలో ఎవరికి ఎంత ఇస్తారో చెప్పి అధ్యక్ష అడిగారు అధ్యక్ష. ఏఈఓ పోస్టులో 4:1:5 అధ్యక్ష. 1000 పోస్టులలో 4:1:5. 4 సీట్లు బిఎస్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, 1 సీటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ అధ్యక్ష, 5 సీట్లు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విత్ ఇంక్లూడింగ్ సీడ్ టెక్నాలజీ కలుపుకొని అంటే 4:1:5. 10 సీట్లలో 4 సీట్లు అగ్రికల్చర్ కాలేజ్ వాళ్ళకి, 1 సీటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ వారికి, 5 సీట్లు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన వారికి ఈ యొక్క 10 సీట్లు కేటాయిస్తాం అధ్యక్ష. ఇప్పుడు భర్తీ చేసినటువంటి సీట్లన్నీ ఆ దామాష ప్రకారంగానే భర్తీ చేశాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలక్షన్ అయింది. త్వరలోనే హైకోర్టులో కొంత లిటిగేషన్ ఉంది. ఆ లిటిగేషన్ క్లియర్ అయిన వెంటనే వారందరూ కూడా భర్తీ చేసుకొని వారికి పోస్టింగ్ ఇస్తాం అధ్యక్ష. లక్ష్మీ బాలకిషన్ గారు అడిగారు అధ్యక్ష. వారు అడిగినటువంటి దాంట్లో కొత్తగా పాలిటెక్నిక్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికే 4 కాలేజీలు ఇచ్చాం అధ్యక్ష. ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి అధ్యక్ష. కాబట్టి ఎక్కడెక్కడ అవసరం ఉంది ఆ వాతావరణం బట్టి, పరిస్థితిని బట్టి కొత్త కాలేజ్ మంజూరు విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి వాటిని పరిశీలిస్తాం అధ్యక్ష. నౌ క్వశ్చన్ నెంబర్ వెంకట్రావు గారు. సార్ థ్యాంక్ యూ సార్.
గౌరవ మంత్రి గారు అడిగేది మీ ద్వారా ఏంటంటే సార్, ఈ ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హార్టికల్చర్కి బాగా స్కోప్ ఉంది. అక్కడ మాకు ఆల్రెడీ ఒక కాలేజ్ ఉంది. కాకపోతే మేము అడిగేది ఏంటంటే మాకు పాలిటెక్నిక్ అక్కర్లేదు, కానీ దయచేసి ట్రైబల్ ఏరియాలో ఉన్న కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో గ్రాఫ్టింగ్ కానీ మిగతా టెక్నాలజీస్ గురించి కానీ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆల్రెడీ మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో అట్లాంటి కోర్సెస్ పెట్టిస్తే మా దగ్గర ఉన్న గిరిజన పిల్లలకి అవకాశం బాగా ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేది, లేదా చిన్న బిజినెస్లు పెట్టుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. దయచేసి మంత్రి గారు దాన్ని కూడా అధ్యక్ష, ఇన్స్టిట్యూషన్ పెట్టే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణం పరిస్థితిని బట్టి తప్పనిసరిగా వెంకట్రావు గారు చెప్పినటువంటి విషయాన్ని పరిశీలిస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2149, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక సంస్థల రంగంలో ఎంఎస్ఎంఈలో ఖాయిలాను, ఆరంభపు ఖాయిలాను వాటిని పునరుద్ధరించేందుకు సంస్థాగత యంత్రాంగం ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తున్నది. బి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం యాక్టివ్ కన్సిడరేషన్లో చురుకుగా పరిశీలించడం జరుగుతూ ఉంది. సి ప్రశ్నకు సమాధానం పథకం వివరాలను, అమలు నమూనాను, వాస్తవ స్వరూపాన్ని ప్రస్తుతం మదింపు చేయడం జరుగుతూ ఉంది. తొందరలోనే ఈ విధానాన్ని తీసుకొని వస్తూ ఉంది. గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. చింతా ప్రభాకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్ సైలెన్స్. మీ ద్వారా సమాచార సాంకేతిక విజ్ఞాన పరిశ్రమల శాఖ మంత్రి గారికి అడుగుతున్న అధ్యక్ష, రాష్ట్రంలో చాలా కంపెనీలు మూతబడి దానికి సంబంధించిన కారణాలు కూడా రకరకాలుగా ఉండి, మరి ఈరోజు మంత్రి గారు చెప్పినట్టుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కాయిలా పడినటువంటి పరిశ్రమల పునరుద్ధరణకి మరి ఈరోజు ఆరోగ్య క్లినిక్ చేసేదానికి సంబంధించిన ఆలోచన మంచిది అధ్యక్ష. మరి తద్వారా ఎన్ని కంపెనీలకు సంబంధించి ఈరోజు తెరిపించే ఆలోచన, మరి కొన్ని కంపెనీలు అయితే పవర్ బిల్ కట్టలేనటువంటి పరిస్థితుల్లో, మరి పవర్ బిల్లు కట్టలేక ఎక్కువ భారం అవుతున్నదన్న ఉద్దేశంతో చాలా కంపెనీలు మూతపడ్డాయి. మరి అటువంటి కంపెనీలు తెరిస్తే మరి దాని ద్వారా ఎంతమందికి ఉపాధి దొరుకుతుందనేది కూడా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నది. ఆరు రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మూతబడి శిథిలావస్థలో ఉన్న తరుణంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు ఇండస్ట్రీల్ని పట్టించుకోని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి మన ఐటీ శాఖ మంత్రులు తారక రామారావు గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ చిన్న పరిశ్రమలను మళ్ళీ పరిగణలోకి తీసుకురావాలి, మరి వారిని ఆదుకోవాలని ఒక చక్కటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మరి ఈరోజు చిన్న పరిశ్రమలు మూతపడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం పెద్ద పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానించడానికి యంగ్ అండ్ డైనమిక్ మంత్రివర్యులు వివిధ దేశాలు తిరిగి వివిధ కంపెనీలు ఈ రాష్ట్రానికి రావడానికి ఆహ్వానించి పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ అవకాశాలని మనం స్పష్టంగా ఈ 2.5 సంవత్సరాల్లో చూస్తున్నాం. కాబట్టి ఈ శిథిలమైన ఈ సంస్థల్ని కూడా, ఈ ఇండస్ట్రీని కూడా పునరుద్ధరించడానికి ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి చాలా పేపర్లో చూసాం, మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి పేపర్లో కూడా చూసాం. మరి టీఎస్ ఐపాస్ తీసుకొచ్చిన తరుణంలో టీ ప్రైడ్ అనే ఒక కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. తప్పకుండా ఈ పరిశ్రమలను కాపాడుకుందామని అన్నామని గౌరవ మంత్రివర్యులు కూడా చెప్పారు. మరి దానికి అనుగుణంగా ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు తెరిపించడానికి ప్రయత్నం చేశారు. మరి గతంలో కరెంటు కష్టాల వల్ల ఇబ్బంది పడ్డ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల కరెంటు అందిస్తున్న తరుణంలో అధికంగా రాయితీలు ఇచ్చి ఈ కాయలబడ్డ పరిశ్రమల్ని ముందుకు సాగిస్తే అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కలలు కంటున్నారో ఆ కలలు నెరవేరే.
గౌరవనీయ మంత్రి గారికి మీ ద్వారా ఒక విన్నపం. మంత్రి గారు, ఇది కొద్దిగా మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి. 30 సంవత్సరాల కింద నిడమనూరు అనే మండలంలో శ్రీకృష్ణ కాంప్లెక్స్ అని ఒక ఆయిల్ కంపెనీ కట్టినారు, ఆమదాల నుంచి తీయటానికి. దానికి సీలింగ్లోంచి భూమి తప్పించుకోవడానికి 500 ఎకరాలు దానికి ఫెడ్ చేసి సీలింగ్ నుంచి తప్పించుకున్నారు. మళ్ళా ఇక్కడ మీరు అందరూ తెలుసు, సోమాజిగూడలో జయా గార్డెన్స్ అని అక్కడ గెస్ట్ హౌస్ కమ్ హౌస్ అండ్ అది మ్యారేజ్ హాల్ కూడా దాని కిందనే కట్టుకున్నారు. గవర్నమెంట్ దాని కింద ఇచ్చిన దాంట్లో కట్టుకున్నారు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నిసార్లు వినిపించినా జానారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో ఈ దుర్గతి పట్టింది. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా మేమందరం మొత్తుకున్నా కూడా దాన్ని ఏం చేయలేకపోయారు. దయచేసి ఇలా భూమి కనుక మీరు మన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అమ్మినా కూడా ఎకరం 25 లక్షల కాడికి 20 నుంచి 25 లక్షల కాడికి 500 ఎకరాలు 5 ఆట్ కేక్ లాగా పోతుంది. గవర్నమెంట్కి కూడా సిక్ ఇండస్ట్రీకి అది రివైజ్ చేసే పరిస్థితి లేదు. దాన్ని మీరు మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే కనీసం ఆ డబ్బన్నా మన ఇండస్ట్రీకి మన గవర్నమెంట్కి కొంత లాభం జరుగుతుంది. అక్కడ ఇంకేదన్నా ఇండస్ట్రీ కూడా పెట్టడానికి ఒకే చోట 500 ఎకరాలు కూడా మనకు దొరికే అవకాశం ఉంది. ఇది కనుక మీరు లోతుకు పోతే మటుకి ఈ సోమాజిగూడలో ఉన్న భూమి కూడా మన గవర్నమెంట్కే అది చెందే వస్తుంది. కాబట్టి దీని మీద తప్పనిసరి చర్య తీసుకోవాలని చెప్పి మనం అధ్యక్ష, ఈరోజు సోలార్కి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణకు సంబంధించి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సోలార్ ప్రాజెక్టు ద్వారా మరి కొన్ని యూనిట్స్ పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ సోలార్ పాలసీ ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము అమలు చేయని కారణంగా ఈరోజు సోలార్ పెట్టినటువంటి తెలంగాణ బిడ్డలు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు బ్యాంకు లోన్ చేసి ఇతరత్ర యూనిట్ పెట్టుకున్నారు. ఈరోజు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతే కదా అధ్యక్ష, 4 పరిశ్రమలు అధ్యక్ష యూనిట్స్ పెట్టారు. అమ్ముకుంటామంటే బయట వేరేళ్ళకు గవర్నమెంట్ కొన్నది అధ్యక్ష. ప్రైవేట్ పరిశ్రమలకు అమ్ముకుంటామంటే కూడా మన ట్రాన్స్మిషన్ కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఏ రకంగా ఈరోజు తెలంగాణలో ఈ పరిశ్రమల అభివృద్ధి కానీ పవర్ అభివృద్ధి కానీ యంగ్ ఎంటర్ప్రైజ్ తెలంగాణ బిడ్డలను ప్రోత్సహిస్తారో ఈ ప్రభుత్వం చెప్పాల్సింది అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను, ఒక మీటింగ్ ఈ సోలార్కి సంబంధించినటువంటి యూనిట్స్ పెట్టినటువంటి వాళ్ళతోటి సమావేశం అవుతే వాళ్ళ బాధ మీకు అర్థమవుతుంది. ఈరోజు మీలో కూడా కొంతమంది కలిశారు, కొంత మీరు సహకారం కూడా ఇచ్చారు. ఇంకా చాలామంది ఒక్క రాయితీ రావటం లేదు అధ్యక్ష, ఒక్క సింగిల్ రైతు కూడా వాళ్ళకి రావటం లేదు. కాబట్టి ప్రభుత్వము ఈ సోలార్ పెట్టినటువంటి పరిశ్రమలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది గౌరవ మంత్రివర్యులు పరిశ్రమల శాఖ మంత్రుల వారికి మా ఖమ్మం జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అధ్యక్ష, స్లాబ్స్ కాకుండా టైల్స్కి సంబంధించిన దాదాపు 200 యూనిట్లలో దాదాపు 100 యూనిట్లు ఇప్పుడు మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. స్లాబ్ ఇండస్ట్రీస్ కూడా ఆల్మోస్ట్ 400 ఇండస్ట్రీస్లో 200 ఇండస్ట్రీస్ ఆల్రెడీ మూతపడి 150 ఎన్పిఏ కూడా ప్రకటించడానికి కూడా బ్యాంకులు సిద్ధమైనాయి అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడటానికి గతంలో రాయల్టీని కూడా పాత పద్ధతిలో 40% పునరుద్ధరించారు. వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంకొక వెసులుబాటు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష, ఏదైతే ఈ 30% డెవలప్మెంట్ ఫండ్, లోకల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏదైతే ప్రభుత్వం ఛార్జ్ చేస్తూ ఉందో రాజస్థాన్లో లాగా 5% to 10% ఏమన్నా కన్సిడర్ చేయడానికి వీలుంటుందా అని వాళ్ళు మంత్రివర్యులను అడుగుతూ ఉన్నారు. దయచేసి గ్రానైట్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు ఈ వెసులుబాటు ఏమన్నా ఉంటే మంత్రివర్యులను కన్సిడర్ చేయమని ఒక విషయం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, మంత్రివర్యులు గారి దృష్టికి మేము తీసుకొచ్చాం అధ్యక్ష. మా ఖమ్మం నడిబొడ్డున దాదాపు 106 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేటు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అధ్యక్ష ఒక్కొక్కళ్ళ దగ్గర 10,000 గజాల కింద లేకపోతే 5 ఎకరాలు 2 ఎకరాల కింద భూములు ఉండి ఆ ఇండస్ట్రీస్ నడపని పరిస్థితుల్లో సిక్కైని చాలామంది ఆ చేతులు కూడా మారినాయి అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా గతంలో మంత్రివర్యులు గారు ఎంక్వైరీ చేయమన్నారు. నా దగ్గర దాదాపు కనీసం 50 నుంచి 60 ఎకరాలు ఇప్పుడు తీస్తే కూడా వెళ్తుంది అధ్యక్ష. దయచేసి కొత్త పరిశ్రమల స్థాపన కోసం ఆ భూమిని ఉపయోగించుకుంటే కూడా మంచిదని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రామలింగారెడ్డి గారు. నువ్వు 25 మంది లేపుతున్నారు, అడుగుతున్నారు సార్. మా
సిద్దిపేట జిల్లాలో కాళ్ళకల్ ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు వందలాది ఎకరాల భూమిని మినీ సైజ్ కింద అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది సార్. మేము అడుగుతాం మంత్రి గారిని, సభదారులు అడుగుతున్నాం, అందులో ఎన్ని పరిశ్రమలు స్థాపించారు, ఇటు ప్రజెంట్ పొజిషన్ ఏంది. మాకున్న సమాచారం ప్రకారం అక్కడ ఎంఎల్ఆర్ కాలరా కంపెనీ పెడతామని చెప్పి భూములు కోల్పోతున్న రైతులందరూ అందరికీ ఇంటికి ఒక కారు ఇస్తామని కూడా చెప్పి భూములు తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ పెట్టలేదు. భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులలోకి వెళ్ళిపోయినాయి. అప్పటి మాజీ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న ఒక వ్యక్తికి కూడా అలా 50 ఎకరాలు బినామీ పేర్ల మీద భూములు ఉన్నట్టు మా దగ్గర సమాచారం ఉంది సార్. మేము దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పిన్ టు పిన్ సర్వే చేసి ఏ భూమి తీసుకురు, ఏ భూమి ఏ పారిశ్రామికత కప్పేపారు, ఆ పారిశ్రామికవేత్తకు నియమ నిబంధన ఎంత, భూమి ఇచ్చినాక ఎన్ని నెలల్లో మరి నిర్దేశించబడ్డ పని కోసం తీసుకున్న భూమిని వారు దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది ఒక చట్టం ఉంది. మాకు తెలిసినక్కడ 6 నెలల్లో వాళ్ళు పరిశ్రమ నిర్మాణం ప్రారంభించకుంటే ప్రభుత్వం రిటర్న్ తీసుకోవాలని. ఇప్పటికీ 8 ఏళ్ళు అయింది భూమి వాళ్ళ చేతులు ఉంది. భూమిని 1000 రేట్లు ఎక్కువ ధరకు అమ్ముకుంటారు కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం సార్. గౌరవ మంత్రి గారిని మొన్న కూడా ఈ బిల్లు సందర్భంగా అడిగాం సార్. ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఉన్నారు. అందుకనే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఈ 3 జిల్లాలకు మాది ఒక హబ్గా ఉన్నది. అందుకనే గ్రానైట్ హబ్గా ఖమ్మాన్ని చేయాలని చెప్పి కూడా వారు ఖమ్మం వచ్చినప్పుడు కేటీఆర్ గారికి చెప్పారు. అదేవిధంగా గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి కూడా పావలా వడ్డీ కానివ్వండి, సబ్సిడీ కానివ్వండి, లేదా పవర్ సబ్సిడీ కానివ్వండి వాళ్ళకి బాకీ ఉన్నది సార్ ఖమ్మంలో. అందుకనే దాన్ని మీరు రిలీజ్ చేస్తూ ప్రియారిటీ వైజ్గా ఆ గ్రానైట్కు సంబంధించిన వాళ్ళకి రిలీజ్ చేసి ఆ యొక్క పరిశ్రమని కాపాడుతూ ఖమ్మాన్ని ఒక హబ్గా తయారు చేయాలి సార్. ఎందుకంటే 400 పైన అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత చిన్న ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క పాలసీలో రాష్ట్రంలో సుమారు 800 కోట్ల రూపాయల పైన ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం విధించిన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు రావాలి. అందులో మిగతాయి ఉన్నాయి, గ్రానైట్ కూడా ఉంది. వాటిని విడుదల చేసేదానికోసం చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి. ధన్యవాదాలు స్పీకర్ గారు. గౌరవ మంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, భారతదేశంలోనే మల్టీ కలర్ గ్రానైట్ అంటే పేరుగాంచిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో ఈ కరీంనగర్లో ఉన్న గ్రానైట్ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 60 నుంచి 70 వేల మందికి ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష. ఈ గ్రానైట్ ఫ్యాక్టరీస్లో వెలువడే అంటే క్రషర్ డస్ట్, ఎప్పుడైతే గ్రానైట్ రాయిని బ్లేడ్తో కట్ చేసిన తర్వాత దాని నుంచి వెళ్ళే క్రష్ అది ఓపెన్ ఫీల్డ్లలో ఇంతకుముందు పోస్తున్నారు. దాంతో పొల్యూషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆ గ్రానైట్ ఇండస్ట్రీ అందరూ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే ఆ డస్ట్ మొత్తాన్ని ఒక గొంతులో తీసేసి అందులో పూడ్చే కార్యక్రమం పెట్టారు. కానీ అంత కాస్ట్లీ ల్యాండ్స్ కాబట్టి ఎక్కడ ల్యాండ్ దొరకకపోతే ఇప్పటికీ ఆ ఫీల్డ్లలో వస్తున్నారు ఆ క్రష్ డస్ట్. ఇప్పుడు గౌరవ మంత్రి గారు రెస్పాండ్ అయ్యి ఆ ఇండస్ట్రీ ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ చూస్తే గిట్ట వాళ్ళ దానికి గవర్నమెంట్ వాల్యూ కట్టేసి దాంట్లో అది వస్తుంది చెప్పి గౌరవ మంత్రి గారు దానికి ల్యాండ్ అలాకేట్ చేయమని కోరుతున్నాం అధ్యక్ష. వినయ్ భాస్కర్ గారు, ఇప్పుడు క్వశ్చన్కి సంబంధించింది అడగండి. ఇది కాయలాబడ్డ పరిశ్రమలు. అధ్యక్ష, గత ప్రభుత్వాల్లో ఇండస్ట్రీస్ పాలసీ కింద అనేక మందికి స్థలాలు కేటాయించారు కానీ అధ్యక్ష అక్కడ ఇండస్ట్రీస్ పెట్టకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ మున్సిపల్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రులు అనేక రాయితీలు తీసుకొచ్చి హైదరాబాద్నే కాకుండా ఇతర జిల్లాలలో కూడా మరి అనేక ఇండస్ట్రీస్కు ప్రోత్సహిస్తున్నందుకు వారికి మీ ద్వారా కృతజ్ఞత ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం సిక్ ఇండస్ట్రీస్ పునరుద్ధరణతో పాటు కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక కొత్త ఉత్సాహంతో కొత్త ఎంటర్ప్రినర్స్ అంతా కూడా కొన్ని స్టార్ట్ చేసిండు అధ్యక్ష. అందులో వరంగల్లో కూడా కొన్ని కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ తయారు చేసిండు అధ్యక్ష. అయితే ఇక్కడ పాపం వారు తయారు చేసిన ప్రోడక్ట్స్కి అధ్యక్ష లోకల్ మార్కెట్ టైఅప్ లేక అనేక మంది కొత్త ఎంటర్ప్రినర్స్ అంటే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అయినటువంటి కాన్ఫెక్షనరీస్, చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసినాక లోకల్ మార్కెట్లో వారికి టైఅప్ లేదు అధ్యక్ష. అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ లోకల్ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా టైఅప్ చేస్తే యంగ్స్టర్స్ అందరు కూడా
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అధ్యక్ష. అదే అధ్యక్ష మరో విషయం అధ్యక్ష, మరి ఈ మధ్యనే పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్లాస్టిక్ను బ్యాన్ చేసినందుకు కృతజ్ఞత అధ్యక్ష. మరి దానికి ఆల్టర్నేటివ్గా పేపర్ ప్రోడక్ట్స్ కానీ లేక క్లాత్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేయబోతున్నాం అధ్యక్ష. దానికి కూడా లోకల్ మార్కెట్ కానీ గవర్నమెంట్ టైఅప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తిస్తాం.